కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల దగ్గర పర్యాటకుల సందడి నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించకూడదని చెప్పింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. అధికారులు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 18 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు దొక్కుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీరు కిందకు విడుదల చేసిన నేపథ్యంలో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరింది. దీంతో నీటి వచ్చినట్టు కూడా కిందకు విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లు కూడా దాదాపు 5 నుంచి 6 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరు కూడా కింద సముద్రంలో విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ దగ్గరే ఉన్నాం. మొత్తం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి సందర్శకులు తరలి వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కేవలం వరదల సమయంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చిన సమయంలో మాత్రమే కృష్ణమ్మ పరవళ్లు, అలాగే ఇక్కడ జలకళను తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా కృష్ణా బ్యారేజీ వద్ద ఈ కృష్ణమ్మ పరవళ్లను రాత్రిపూట అయితే ఈ లైటింగ్లో ఈ జల కళను తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కూడా కలిసి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా బ్యారేజీ మీద వెళ్తూ కూడా కారణమైన ఆపి మరి ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లను తిలకించడంతో పాటు అక్కడ బ్యారేజీ పటిష్టతకు సంబంధించి, అలాగే వరద నీరుకు సంబంధించి కూడా ఆయన అక్కడ అధికారుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా ఈ వరద ఉధృతి ఉంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అంచనా వేస్తారు. ఇక ఎగువ ప్రాంతంలో, బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో అయితే ఇటు జగ్గయ్యపేటలో ముక్తేశ్వరాలయం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుంది. అలాగే కట్లేరు, వైరా నది పొంగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరడంతో అక్కడ ఉన్న వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక మరోవైపు జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం ఈ 3 ప్రాంతాల్లో కూడా నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం చేసినట్టు కూడా అధికార యంత్రాంగం ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువన మొత్తం దాదాపు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే కృష్ణా పరివాహ ప్రాంతంలో ప్రజలు నివాసులు ఉన్నారు వారందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇల్లు మునిగే పరిస్థితి వస్తే వెంటనే వారందరినీ కూడా పునరావాస కేంద్రం తరలించాలి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర ప్రకటించారు. పులిగడ్డ వద్ద కూడా వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో అక్కడ కూడా దివిసీమలో ఉన్న ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగుతున్న అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రం కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా కింద విడుదల చేస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మాత్రం ఇదే విధంగా ఈ 2 రోజులు కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గేదాన్ని బట్టి కూడా వచ్చిన నీటిని ఏ విధంగా వినియోగించాలనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ పులిచింతలకు సంబంధించి కూడా దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పులిచింతలు పూర్తిగా నిండిపోయే పరిస్థితి చేరుకోవడంతో ఈ ప్రాంత రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింత 3 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో తమకు ఈసారి ఈ సీజన్లో తప్పకుండా పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తద్వారా
ఎక్కువ దిగుబడి రావడం, ఆదాయం కూడా వస్తుంది, తమ అప్పులు కష్టాలు తీరుతాయని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వారంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కృష్ణా బ్యారేజ్ దగ్గర అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నికేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తమ్మిలేరు జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏలూరుకు వరద ముప్పు పొంచి ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే వాగులు వంగలు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీలు కురుస్తున్న వర్షాలకైతే అనేక కొండవాకులు పొంగుతున్నాయి. దాంతో అయితే ప్రజల రాకపోకలకు జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా వేలేరుపాడు, కుకుదూరు మండలాలు అయితే గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దాంతో వేలేరుపాడు మండలంలో ఉన్న గుండేటి వాగు పొంగిపొరులుతుంది. అదేవిధంగా ఎద్దువాగు కూడా పొంగిపొరులుతుంది. పెదవాగు కూడా పొంగిపొరులుతుంది. దాంతో అక్కడ ప్రజల రాకపోకలు అయితే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నారు. ముఖ్యంగా గుండేటి వాగు అంటే కుకుదూరు మండలం దాచారం దగ్గర ఉన్న గుండేటి వాగు పొంగుతుండడంతో ఎగువనున్న 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగించడానికి వీరికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలోని ఏలూరు జిల్లాలోనే మరికొన్ని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్లకు అయితే భారీగా వరద వస్తుంది. ప్రధానంగా అయితే ప్రస్తుతం ఉదయం నుంచి అయితే వరద క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే 9,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా 9,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నాగిరెడ్డిగూడెం డ్యామ్ దగ్గర అయితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఈ నీరంతా ప్రధానంగా ఏలూరు సిటీకి అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ తమ్మిలేరు కాజ్వే దగ్గర ఉన్నాము. ఈ తమ్మిలేరు కాజ్వే పై నుంచి అయితే వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఈ కాజ్వే మీద నుంచి రాకపోకలను అయితే అధికారులు అయితే పూర్తిగా నిషేధించారు. చూస్తున్నాం ఏ విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. కాజ్వే అయితే ఉదయం అయితే పెద్దగా వరద అయితే ఇక్కడ ఏమీ లేదు, మామూలుగా రాకపోకలు అయితే సాగించారు. కానీ క్రమక్రమంగా వరద పెరగడంతో అయితే ఒకసారికి అయితే ప్రస్తుతానికైతే కాజ్వే మీదకి అయితే దాదాపు 1 అడుగు నుంచి 2 అడుగుల మేర అయితే వరద నీరు చేరింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలోని ఏలూరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ తమ్మిలేరు వల్ల పాణిగుంత కాలనీ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తమ్మిలేరు కొద్దిగా వచ్చినా సరే ఆ వరద నీరు అంతా పాణిగుంత కాలనీ అంటే ఇందిరమ్మ కాలనీలోకి చేరుతుందని చెప్పేసి చెప్తున్నారు అధికారులు. దాంతో అయితే అధికారులు అక్కడ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలోనైతే అక్కడైతే కొన్ని రిటైనింగ్ వాల్స్ అయితే కట్టారు వరద నీరు ఆ కాలనీలోకి రాకుండా. కానీ ఇంకా పూర్తిగా ఆ పనులు అయితే పూర్తి కాలేదు. దాంతో ఇంకా వరద నీరు వస్తుందని చెప్పేసి అంచనా వేస్తూ అక్కడున్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఏలూరులో లోతట్టు ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. తమ్మిలేరు వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ముఖ్యంగా టూటౌన్ ఏరియాలో ఉన్న అశోక్ నగర్, ఆర్ఆర్ పేట, అదేవిధంగా రాణినగర్, లంకపేట, ఇజ్రాయిల్పేట, అరుంధతి నగర్ ఇవన్నీ ఈ తమ్మిలేరు వల్ల అయితే ఎఫెక్ట్ అవుతాయి ఎక్కువగాను. దీంతో ఈ వరద ఇంకా పెరిగితే మాత్రం ఈ కాలనీ ఈ ఏరియాలోకి అయితే వరద నీరు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ 9,000 క్యూసెక్ల నీరు రావడంతో అయితే పెద్దగా ప్రమాదం లేదని అధికారులు అంటున్నారు. కానీ సాయంత్రానికి వరద నీరు మరో 4,000 క్యూసెక్ల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని ఈ నీరు అయితే ఈ ఫ్లడ్ అయ్యే వాటర్ అయితే కొంతవరకు ఏలూరులోని కొన్ని ప్రాంతాలకు అయితే వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రధానంగా అయితే ఈ రిజర్వాయర్ల పరిస్థితి ఏ విధంగా ఉండేటప్పటికీ ఏలూరుకు మాత్రం వరద ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఏలూరు సిటీలోని కొన్ని డ్రైన్లు అయితే ఈ తమ్మిలేరుని కలుస్తాయి. ఇప్పుడు ఈ తమ్మిలేరు ఫ్లడ్ నీరంతా ఈ డ్రైన్ల ద్వారా సిటీలోకి ఏరియాలోకి ప్రవహించే అవకాశం ఉంది. దాంతో ఈ డ్రైన్లను అయితే మూసివేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇసుక బస్తాలను సిద్ధం చేస్తాము అంటే ఈ ఫ్లడ్ వాటర్ సిటీలోకి రాకుండా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి ఇటు ఆర్డీఓ అదేవిధంగా ఎస్డిపిఓ శ్రవణ్ కుమార్ వీళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే స్వయంగా ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. మరి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి అదేవిధంగా ఎస్పీ శ్రీకిషోర్ వీళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద అయితే ఏలూరుకి అయితే వరద ప్రమాదం పొంచి ఉండడంతో అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదేవిధంగా దిగువన అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ ఆంధ్రజ్యోతి, ఏలూరు.